నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఓ కొత్త కలయిక చోటు చేసుకుంది. జెండాలు అజెండాలు వేరైనా జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మతో కలిసి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయం అప్పుడే జెండాలు అజెండాలు వేరని, అభివృద్ధి కార్యక్రమంలో అందరూ కలిసి పంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. చింతారెడ్డిపాళెంలోని 26 లక్షలతో నిర్మితమైన అంగన్వాడీ భవనాన్ని వైసీపీ జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ, నెల్లూరు రూరల్ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కలిసి ప్రారంభించారు. ఇదొక కొత్త పరిణామంగా ప్రస్తుతం హల్చల్ చేస్తుంది. ఈ విషయం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆనం అరుణమ్మ భర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డి నెల్లూరు వైసీపీ ఇన్ఛార్జిగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రత్యర్థిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆనం అరుణమ్మ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కలిసి ఒకే కార్యక్రమానికి హాజరు కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ మా అక్క ఆనం అరుణమ్మ గారిని అభినందిస్తూ ఉన్నా. ఎందుకంటే ఇది అంగన్వాడీ బిల్డింగ్ ఈ గ్రామంలో ఇంత సుందరంగా, ఇంత అందంగా ప్రజలకు మేలు చేసే రీతిలో వచ్చిందంటే దానికి ప్రధాన కారణం ఆనం అరుణమ్మ గారు. ఆనాడు వారు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర 16 లక్షల రూపాయలు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ గ్రాంట్లో ఒక 10 లక్షల రూపాయలు, మొత్తం 26 లక్షల రూపాయలు ఒక చక్కటి అంగన్వాడీ బిల్డింగ్ని చింతారెడ్డిపాళెం గ్రామానికి శాశ్వతంగా అందజేసినటువంటి జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ గారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. అందుకే ఇది వారి కష్టంతో వచ్చినటువంటి బిల్డింగ్ కాబట్టి వారి చేతే ప్రారంభించాలని నేను అక్కకు ఫోన్ చేసి మీరు వచ్చి మీ చేతితో చేస్తే బాగుంటుంది అక్క అంటే వారు కూడా మంచి మనసుతో అంగీకరించి రావడం జరిగింది. వచ్చిన దానికి వారికి కూడా ధన్యవాదాలు. నా ఉద్దేశం ఒకటే, రాజకీయాల్లో భేదాలు, విభేదాలు, జెండాలు, అజెండాలు ఎన్నికల వేళ మాత్రమే. ఎన్నికలు లేనప్పుడు అభివృద్ధి కార్యక్రమాల్లో అధికారం, ప్రతిపక్షం, వివిధ రాజకీయ పక్షాలు అందరం ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా అభివృద్ధి కార్యక్రమాల సాధనలో ముందుకు సాగాల. ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాల విషయంలో రాజకీయ వాదాలు ఉండకూడదు అన్న ఉద్దేశంతోనే ఆలోచన చేస్తున్నాం. అదేవిధంగా అరుణమ్మ గారు మరో కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క గ్రామానికి కమ్యూనిటీ హాల్ ఇప్పటికే గతంలో ఇక్కడ లోక్సభ సభ్యులుగా ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఏదైతే 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు, కానీ గ్రామస్తులు అది సరిపోదు, మరో 40 లక్షల రూపాయలు కావాలని అడిగారు. ఆ యొక్క నిధులు వచ్చిన వెంటనే వీలైనంత త్వరలోనే దానికి కూడా ఏర్పాటు చేస్తానని చెప్పని మాట ఇస్తూ, అది కూడా జిల్లా పరిషత్ చైర్మన్ అరుణమ్మ గారి కోరిక. అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించి మీ అందరి దయ వల్ల, దేవుడి దయ వల్ల మూడోసారి ఎమ్మెల్యేకి ఎన్నికైన తర్వాత ఈ యొక్క 15 నెలల కాలంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో ఏదైతే ఈ యొక్క గ్రామంలో డివిజన్ మొత్తం కాదు, ఒక్క చింతారెడ్డిపాళెం గ్రామంలోనే 1,01 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి చేసుకోవడం జరిగింది. మరో 19 లక్షల అభివృద్ధి పనులు ప్రాసెస్లో ఉన్నాయి. ఇది కాకుండా మరో 40 లక్షల రూపాయల నిధులు కూడా అవసరం అని చెప్పని గ్రామస్తులు కూడా అడిగి ఉన్నారు. దాన్ని కూడా ఒక 3 నెలల లోపు ఆ 40 లక్షల రూపాయలు కూడా చిన్న చిన్న రోడ్లు, చిన్న చిన్న కాలువలు వాటికి కూడా శాంక్షన్ చేసి ఇస్తానని, ఇంకా కూడా జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్గా అరుణమ్మ గారే కాకుండా ఈ యొక్క గ్రామవాసిగా అరుణమ్మ గారికి కూడా అన్ని విషయాలు కూడా తెలుసు. అక్కని కూడా అడగటం జరిగింది. ఎక్కడైనా సరే ఈ గ్రామానికి సంబంధించి కానీ, ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి కానీ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో మీకు ఎక్కడ ఏ సూచనలు చేసినా ఆ సూచనలని పూర్తి స్థాయిలో పరిగణలో తీసుకుంటారని చెప్పిన మాట ఇస్తూ, మరోసారి చింతారెడ్డిపాళెం గ్రామానికి ఇంత చక్కటి అంగన్వాడీ బిల్డింగ్ అందజేసి ఎంతో శ్రమకు వచ్చినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ గారికి అందరూ చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి ఈరోజు ఈ అంగన్వాడీ ప్రారంభోత్సవం, నూతన అంగన్వాడీ ప్రారంభోత్సవం మన ఊరి పిల్లలకి, వారి తల్లిదండ్రులకి నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ప్రారంభోత్సవం చేయటం వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే మన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మా ఊరికి అంగన్వాడీ భవనం కావాలంటే వాళ్ళు వెంటనే 16 లక్షలు నాకు మా ఊరికి కావాలని అడగంగానే వెంటనే వాళ్ళు 16 లక్షల రూపాయలు సహాయం చేసినారు. అలాగే ఇంకా కాంపౌండ్ వాళ్ళు
ఈ భవనానికి టాయిలెట్స్ లేవని చెప్పగానే మేము జిల్లా ప్రజా పరిషత్ నిధుల నుంచి 10 లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది. అలాగే ఈ అంగన్వాడీ భవనం మన పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఇలాగే మన 26 లక్షలు పెట్టి అంగన్వాడీ భవనం మన శాసనసభ్యులు గారి చేతుల మీదుగా జరగటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ గ్రామానికి ఏమైనా అవసరమైతే నేను సహాయపడతానని మనవి చేస్తున్నాను.